అందే అందే చేతులే ఆకాశానికే పొంగే పొంగే ప్రేమలే నీ సొంతానికే రాధే రాధే ఇది నీ గాధే మమతే ముడుపై ఒదిగే ఇక నీ కథని నడిపే రమణి అదిగో నదిలా సాగే అల్లే ఎల్లే ఆశలే ఈ బంధానికే చల్లే చల్లే రంగులే ఆనందానికే రాధే 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 ఓ రాధే రాధే ఓ రాధే 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 అరవింద 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 అమ్మా 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 చూడమ్మా అమ్మా అమ్మా చూడమ్మా అమ్మా 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 ఏం కాదమ్మా సార్ ఆపండి ఆపండి సార్ అమ్మా ఏం కాదమ్మా సార్ సార్ ప్లీజ్ ఆపండి సార్ సార్ నీకేం కాదమ్మా అమ్మా 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 చూడమ్మా హాస్పిటల్కి వెళ్తున్నామమ్మా అమ్మా నీకేం కాదమ్మా నేను బతికించుకుంటాను అన్నా తొందరగా వెళ్ళన్నా అమ్మా డాక్టర్ 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 ఏం కాదమ్మా డాక్టర్ డాక్టర్ ఏమైంది అరవింద్? యాక్సిడెంట్ అయింది డాక్టర్ అమ్మకి ఏమైందేమోనని భయంగా ఉంది కళ్ళు తెరవట్లేదు మాట్లాడడం లేదు నేను చూస్తాను అరవింద్, మీరు టెన్షన్ పడకండి, లోపలికి తీసుకెళ్ళండి. మీరే కాపాడాలి డాక్టర్. ఓకే అరవింద్, ఏం కాలేదని చెప్పాలి డాక్టర్. చెక్ చేస్తాను, మీరు ఇక్కడ వెయిట్ చేయండి. దుర్గమ్మ అమ్మ అందరికీ మంచి చేస్తుంది, మంచి వాళ్ళని నువ్వే కాపాడాలి కదా. కాపాడు దుర్గమ్మ, కాపాడు. అక్షర, హలో సార్, టిఫిన్ కూడా చేయకుండా ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్లో ఉన్నాను అక్షర. ఏమైందండి? యాక్సిడెంట్ అయింది, అమ్మకి సీరియస్ గా ఉంది. నాకేం అర్థం కావట్లేదు, త్వరగా రా అక్షర. వస్తున్నానండి, అత్తయ్య గారికి ఏం కాదు, నేను వస్తున్నాను. అక్షర, ఇంట్లో చెప్పకు, భయపడతారు. సరేనండి, త్వరగా రా. బయలుదేరుతున్నాను, మీరు భయపడకండి. ఏం కాదంటున్నాను కదా, ఏం కాదు, నేను వస్తున్నాను.
నర్స్, మా అమ్మకి ఎలా ఉంది? డాక్టర్ గారు చూస్తున్నారండి, వెయిట్ చేయండి. ఏమండి, అక్షర, ఎక్కడున్నారు? డాక్టర్ గారు ఏమంటున్నారండి? ఇందాకటి నుంచి అడుగుతూనే ఉన్నాను అక్షర. డాక్టర్ చూస్తున్నారు, చెప్తాను అంటున్నారే గాని ఏమీ చెప్పట్లేదు. నాకింకా భయంగా ఉంది. ఏం కాదండి. కాకూడదు అక్షర. అమ్మ కావాలి, నవ్వుతూ కనిపించాలి. ఒక్కసారి అరవింద అని పిలవాలి. కృష్ణ, యాక్సిడెంట్ కేసు వచ్చింది కదా, ఆవిడ చనిపోయారు. అవునా? బతుకుతారనుకున్నానే. జయ మేడం చాలా ట్రై చేశారు. ఆవిడ ఆల్రెడీ హార్ట్ పేషెంట్ అంట. బ్రతికించలేకపోయారు. బాడీని అంబులెన్స్ లోకి ఎక్కించమన్నారు. దుర్గమ్మ, ఈ మాటలు నేను వినకూడదు. అమ్మకేం కాకూడదు. డాక్టర్, ప్రాబ్లం ఏం లేదుగా డాక్టర్? మా అమ్మకేం కాలేదుగా? మాట్లాడండి డాక్టర్. చెప్పండి డాక్టర్. ఐఎమ్ సారీ. డాక్టర్, చాలా ప్రయత్నించాం అరవింద్, బట్ కాపాడలేకపోయా. షీఈ్ నో మోర్. మిమ్మల్ని నమ్మాను డాక్టర్. మా అమ్మ చనిపోవడం ఏంటి డాక్టర్? ఇది అబద్ధమని చెప్పండి డాక్టర్. అబద్ధమని చెప్పండి ప్లీజ్. అబద్ధమని చెప్పండి. సారీ అరవింద్. రండి. నా వల్ల కాదు అక్షర. అమ్మను అలా చూడలేను. చివరి చూపు చూసుకోకపోతే ఎలా అండి? మీకు ధైర్యం చెప్పే స్థితిలో నేను లేను, కానీ తప్పదు. రండి.
పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి ఎటుపోయావే అమ్మా ఇకపైనే వినగలనా నీలాలి పాట నీ పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు అంతే చాలంట అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరేయి ముసిరింది కలవర పెడుతోంది పెను చీకటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటి ఓ అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా అంత తొందరగా వచ్చిందయ్యా వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అత్తయ్యా ఎందుకు అత్తయ్యా ఎందుకు అత్తయ్యా ఎందుకు అత్తయ్యా ఇది చాలా అన్యాయం అమ్మా నువ్వు చేసిందేం బాలేదు అక్కకి తెలిస్తే తట్టుకోగలదా నాన్నకి తెలిస్తే ఏమైపోతాడు దేవుడితో పోరాడైనా బతకాలి కదమ్మా ఇది న్యాయం కాదమ్మా కాదు అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా కళ్ళే నీవా కలలే నీవా అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా ఊహకు రూపంగా నువ్వొచ్చావు సార్ బాడీని అంబులెన్స్ ఎక్కించాలి నా గడియారే కన్నులకు ఆనందం తెచ్చావు అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా ఆసే నువ్వా శ్వాసే నువ్వా అన్నీ నువ్వేగా నా సార్ ఇంటికి కదా సార్ కళ్ళలు అన్నీ అల్లకపోతే నన్ను దిరి నువ్వు వెళితే బతికున్న శవమవుతా అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా నీడే నువ్వా జాడే నువ్వా అన్నీ నువ్వేగా నా ప్రాణం నువ్వేగా నీడే నువ్వా జాడే నువ్వా అమ్మా అమ్మా ఏమండి అమ్మా అక్షర అమ్మా
డాక్టర్ గారు ఇంకా రాలేదండి. ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. అది కాదు అక్షర, అమ్మ మనకిక లేనట్టు అనిపించింది. మనం కొలిచే దుర్గమ్మ మనకు అన్యాయం చేయదండి. భయంగా ఉంది అక్షర. చెప్తున్నాను కదండి. డాక్టర్, డాక్టర్, నథింగ్ టు వరీ. హార్ట్ పేషెంట్ కదా, సడన్ గా ప్రమాదం జరిగేసరికి బీపీ డౌన్ అయ్యి స్పృహ కోల్పోయారు. సకాలంలో తేవటం వల్ల ఇప్పుడు కళ్ళు తెరిచారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీ మేలు మర్చిపోను. ఇట్స్ ఓకే అరవింద్, ఇట్స్ మై డ్యూటీ. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? తలకి ఇన్సైడ్ ఇంజ్యూర్ అయినట్టుంది అక్షర. స్కానింగ్ తీసాం, సర్జరీ అవసరం అవుతుందేమో. చూసి చెప్తాను, మీరెళ్ళి చూడొచ్చు. అమ్మా, అమ్మా అమ్మా, నీకు సాటి రానే రారు దేవుళ్ళే, స్వచ్ఛమైన వానని చూసారా అండి, మమత పంచు నవ్వుతూ కనబడాలి అన్నారు, నవ్వుతూ కనిపించారు. పేరు అమ్మా. ఏరా భయపడ్డావా? ఉండదా అమ్మా? ఉలుకు పలుకు లేకుండా నువ్వలా అయిపోతే భయపడినా? పిచ్చోడా, పెద్దోడు అయ్యావురా, దేనికైనా తట్టుకోవాలి. నీ విషయంలో నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. మీకేమైనా నా ఊపిరి పోయినట్టే ఉంటుంది. రే, ఏంటా మాటలు? ఊరుకో. డాక్టర్ గారు ఏం కాలేదని చెప్పారు కదా. అందుకే ఈ మాత్రమైనా మాట్లాడుతున్నాను. ఏమండి, సరే, ధైర్యం వచ్చిందిలే. అక్షరా, ఇంట్లో తెలీదుగా? లేదత్తే గారు. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందండి? శృతి ఏ అక్షర కారు తుడుస్తున్న ట్యాక్ చేసి బ్రేకులు తీసేసింది. అంతకు తెగించిందా? దాన్ని వదలను. బుజ్జమ్మ గారు, చూసారా డాక్టర్? ఇంటికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు బుజ్జమ్మ గారు, కాకపోతే చిన్న సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చేయొచ్చు కదా డాక్టర్? వేరే అర్జెంట్ కేసులున్నాయి అరవింద్, రేపొస్తే చేసేస్తాను. రేపు అక్షరకు ఎగ్జామ్ ఉందిగా.